నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సిఏఏ ఉమ్మడి పౌరసత్వ బిల్లు ఇది వస్తే ముస్లిమ్స్కి పెద్ద ప్రమాదం. భారతదేశంలో ఉన్న ముస్లింలందరికీ పంపించేస్తారు. ఇలాంటి ప్రాపగండాను కొంతమంది రాజకీయ నాయకులు జనాల్లోకి పంపించే ప్రయత్నం చేస్తుంటే, అజ్మీర్ దర్గాకు సంబంధించిన షరీఫ్ మాత్రం ఈ సిఏఏ మీద మమ్మల్ని తప్పుదారి పట్టించారు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. నిజం చెప్పులు వేసుకునే లోపే అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందనే సామెత. అది నిజమే కదా. ఇప్పుడు ఈ సామెత నిజమైంది. సిఏఏ మీద అజ్మీర్ దర్గా షరీఫ్ దివాన్ సయ్యద్ మాట్లాడిన మాటలే అందుకు ఉదాహరణ. సిఏఏ గురించి ఆయన మాట్లాడుతూ, సిఏఏ గురించి మమ్మల్ని ఇన్నాళ్ళు తప్పుదారి పట్టించారు, అనేక అపోహలు క్రియేట్ చేశారు. ప్రతిపక్షాలు సిఏఏ గురించి పెద్ద ఎత్తున విష ప్రచారం చేశాయి. మా భారతీయ పౌరసత్వాన్ని తీసేస్తున్నారని అనేక రూమర్లు వ్యాప్తి చేశాయి. దీంతో మేము కూడా అవి నిజమని నమ్మాం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, సిఏఏ మూలంగా ఏ ముస్లింలకు ఎటువంటి ప్రమాదం ఉండదని. సిఏఏలో ముస్లింలకు వ్యతిరేకంగా ఏ నియమము లేదు. ఇకపై సిఏఏ మీద వచ్చే ఎటువంటి రూమర్లను మేము నమ్మం అని విస్పష్టంగా తెలియజేశారు దివాన్ సయ్యద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి వాళ్ళు నిజంగా కూడా భారతీయ ముస్లిమ్స్లో చైతన్యం చెప్పించాలి. వేరే వాళ్ళు దీని గురించి మాట్లాడితే రాజకీయ నాయకులు వాళ్ళ ప్రాపగండా కోసం దాన్ని తప్పుగా మాట్లాడుతున్నారు. కానీ ఇలాంటి అజ్మీర్ దర్గా షరీఫ్ లాంటి దివాన్ సయ్యద్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఆయన చెప్పిన మాటల్లో 100% నిజం ఉంది. భారతదేశ పౌరసత్వాన్ని భారతదేశంలో పుట్టిన ముస్లింల నుంచి తీసేయడం ఎవరి వల్ల కాదు. భారతీయ ముస్లింలకు సిఏఏ వల్ల ఎలాంటి నష్టము లేదు. బంగ్లాదేశ్, మయన్మార్ ఇలా కొన్ని దేశాల నుంచి భారతదేశంలోకి చొరబడ్డ వాళ్ళకు మాత్రమే భారత పౌరసత్వం ఉండదు తప్ప భారతదేశంలో పుట్టి పెరిగిన ముస్లిమ్స్కి ఏం కాదు. ఇలాంటి అక్రమ వలసదారుల వల్ల ఈరోజు నిజంగా నష్టపోతుంది భారతదేశంలోని ముస్లింలే. మీకు రావాల్సిన రిజర్వేషన్లు, మీకు అందాల్సిన ఫలాలలో అక్రమంగా చొరబడ్డ అక్రమ దుర్మార్గులు వాటిని షేర్ చేసుకుంటున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాళ్ళకు కావాల్సిన అన్ని రకాల ఆధారాలను సృష్టిస్తున్నారు రాజకీయ నాయకులు. కానీ అలాంటి వారిని ఏరి పారేస్తే దొంగ ఓట్లు తగ్గడంతో భారతదేశంలో ఒక మంచి వ్యవస్థ ఏర్పడుతుంది, ఒక మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది, ఓటు సద్వినియోగం సక్రమంగా జరుగుతోంది. అలాగే ఏవైతే మైనారిటీ రిజర్వేషన్ల ఫలాలు ఉన్నాయో ఖచ్చితంగా నిజమైన పేదలకు అందుతాయి. నిజమైన ముస్లిమ్స్కి అవి వాటి ఫలాలను అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది నిజంగా కూడా దివాన్ సయ్యద్ గారు చెప్పిన మాటలు మనందరం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. నిజాన్ని తెలుసుకొని చైతన్యం చేయడానికి మమ్మల్ని ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి అనే విషయాన్ని తమ సమాజంలోకి తీసుకెళ్లడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని ఖచ్చితంగా అభినందించాలి. సిఏఏ ఉమ్మడి పౌరసత్వ బిల్లు భారతదేశానికి చాలా 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 ముఖ్యమైన బిల్లు. ఆ చట్టం ఎంత త్వరగా అమలవుతే అక్రమంగా భారతదేశంలో చొరపడ్డ వాళ్లకు చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే వాళ్ళు భారతదేశానికి, ఒక మతానికే కాదు భారతదేశానికే వాళ్ళు పెను ప్రమాదం. కాబట్టి అలాంటి వాళ్ళని ఎంత తొందరగా భారతదేశం నుంచి తరిమేస్తే అంత మంచిది. సిఏ అమలు విషయంలో ఇకనైనా సరే ఒక క్లారిటీకి వచ్చి ఈ విషయంలో ముస్లిం సోదరీమణులంతా కూడా ఆలోచించి మేమెవ్వరం వ్యతిరేకం కాదు అంటూ సోషల్ మీడియా ముఖంగా చెప్పాలి. ఇది ఒక విప్లవంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతి త్వరలో వీలైనంత తొందరగా అమలు అవ్వాలి అని కూడా కోరుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.